అందరూ చెప్పండి మాట, నా కన్నులు తెరువు. ఎందుకు తెరవబడాలంటే కన్నులు? నీ ధర్మశాస్త్రం. ఈ సెల్ ఫోన్ సంగతులు చూడటం కాదు. ఇది చూస్తే కళ్ళజోడద్ది, ఇది చూస్తే కళ్ళజోడు పోద్ది. కొద్దిగా పైకి ఎలా ఎత్తండి బొరకాయలు. ఇది చూస్తే రాత్రి అంతా చూడండి, పొద్దునకి మసకలు వచ్చేస్తాయి. ఇది రాత్రి బైబిల్ ధ్యానం చేయండి, పొద్దునకి మర్మాలు వచ్చేస్తాయి. మర్మాలు కావాలా, మసకలు కావాలా? కంటి నిండా పుసుకులు కావాలా, కంటి నిండా సంతోషం కావాలా? కంటి నిండా పుసుకులు కావాలంటే చదువుకోండి. ఏది చదువుకోవడానికి చూపిస్తుంది, ఇదే చదువుతుంది. ధర్మశాస్త్రాలు ఏమున్నాయి? ఆశ్చర్యాలు ఉన్నాయి. అబ్బా బాబా సూపర్ అండి, ఆశ్చర్యాలు ఉన్నాయండి. ఈరోజు ఎంతమంది ఆశ్చర్యమైన అనుభవంలోనికి రావాలని ఆశపడుతున్నారో వాళ్ళందరినీ గుర్తించాలి. నా జీవితం రోజు రోజు ఆశ్చర్యం అంటే మీకు తెలుసా? ఒక నూతనత్వం. ఆశ్చర్యం అంటే తెలుసా? కృపగల జీవితం. ఆశ్చర్యం అంటే తెలుసా? నీవు నిన్నటిలాగా ఈరోజు లేవు. ఆశ్చర్యం అంటే తెలుసా? నువ్వు భూమి మీద ఉన్న ఒక లేవులు కొద్ది పైకి ఎక్కావు. ఆశ్చర్యం అంటే తెలుసా? మనుషుల ఊహలకు అందని కార్యాలు నీ జీవితంలో జరుగుతున్నాయి. ఆశ్చర్యం అంటే తెలుసా? ఈ లోక శాస్త్రవేత్తలు, సైంటిస్టులు, ఈ శాస్త్రవేత్తలు, డాక్టర్లు, ఈ ప్రొఫెసర్స్కి మించిన లేవులకి వెళ్ళిపోయావు. ఆశ్చర్యం అంటే తెలుసా? ఈ లోక సంబంధమైన జ్ఞానాన్ని మించిన జ్ఞానం నీలో ఉంది. ఇలా ఎన్ని చెప్పమంటారు? మనుషుల జ్ఞానానికి అందుబాటులో ఉన్నదాన్ని ఆశ్చర్యం అంటారు ఏంటండి? అనరు కదా? అంటారా? మనుషుల జ్ఞానానికి అందుబాటులో ఉన్నది, భూమి సంబంధంగా ఉన్నదాన్ని, భూ పరిస్థితులను ఆకర్షించేదాన్ని, అందరిలాగా బతికేదాన్ని ఆశ్చర్యం అనరండి. నిన్నటి బాధలు ఇవాళ మారిస్తే మోసేస్తే ఆశ్చర్యం ఎలాగంటారంటే, నిన్న బాధలు ఇవాళ కూడా మోస్తున్నావు కదా, అది ఆశ్చర్యం ఏంటి? ఇది దేవుని బిడ్డలు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, ఒక ఆశ్చర్యమైన అనుభవంలోనికి నువ్వు రావడానికి నువ్వు ప్రార్థన చేస్తే కనుక, నేను ఇందును గురించి ఒక మాట చెప్తాను వినండి. ఈ ఆశ్చర్యకరమైన సంగతులు తెలిసినవాడట ఎవ్రీడే దేవుని వాక్యంతోనే సహవాసం చేస్తారు. 119:27 నీ ఉపదేశ మార్గము నాకు బోధించుము, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించదను. జాగ్రత్తగా ఆశ్చర్య కార్యాలు ఏం చేస్తాయంటే మనిషిని ధ్యానంలోని తీసుకెళ్తాయి.